రాష్ట్రాల్లో మిర్చి రైతుల కష్టాలు తీరబోతున్నాయి. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చి కొనాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మే 2 నుంచి మే 31 వరకు కొనుగోలు జరుగుతాయి. క్వింటాల్కు 5,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వనున్నారు. అదనపు ఖర్చుల కోసం 1,250 రూపాయలు కూడా చెల్లిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు కొనుగోలు చేసిన మిర్చికి నష్టం వాటిల్లితే దాన్ని కేంద్ర రాష్ట్రాలు 50-50 భరించాల్సి ఉంటుందని నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాలు ఎక్కడ ఉండాలి అనేది రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించనున్నాయి. అయితే మధ్యవర్తుల నుంచి కొనుగోలు చేస్తే మాత్రం మద్దతు ధర ఉండదు. నేరుగా పంటను అమ్ముకునే రైతులకు మాత్రమే లాభం చేకూరుతుంది. ఏపీ, తెలంగాణలో మిర్చి ధరపై రాష్ట్రాల నుంచి నివేదిక తెప్పించుకుని సమీక్షించామని, మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం ద్వారా రైతులకు మద్దతు ధర లభిస్తుందని చెప్పారు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులకు న్యాయం చేకూరేలా నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు మంత్రి వెంకయ్య నాయుడు. ఏ పంటకు ధర పెరిగితే ఆ పంటను రైతులు వేస్తారు. వాణిజ్య పంటలకు మద్దతు ధరపై విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చెప్పారు వెంకయ్య నాయుడు. పంట సాగుపై రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అవగాహన కల్పించాలని సూచించారాయన. ఈ నామ్ విస్తరణకు సమయం పడుతుందని చెప్పిన వెంకయ్య నాయుడు వాణిజ్య పంటల వ్యవసాయం రాష్ట్ర పరిధిలోనిదని స్పష్టం చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా మిర్చి కొనుగోలు జరుగుతాయన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ తో వెంకయ్య భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల సమస్యలను వివరించారు. దీంతో క్వింటాల్కు మద్దతు ధర 5,000, అదనపు ఖర్చులకు 1,250 ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించిందని వెంకయ్య తెలిపారు. ఏజెన్సీలు కొనే మిర్చికి నష్టం వాటిల్లితే కేంద్ర రాష్ట్రాలు 50% భరిస్తాయని వెంకయ్య నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎవరైతే మిర్చి పండిస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో రెడ్ మిర్చి దానిని కొనడం కోసం అవుతుందో మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద 2 రాష్ట్రాల్లో ఉన్నట్టు మిర్చి రైతులకు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది 2 అంటే నిన్నటి నుంచి 2వ తారీఖు మేతో ప్రారంభమై 31 మే వరకు అమల్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి 88,300 మెట్రిక్ టన్నులు ఈ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుంది. ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రైజ్ ఏదైతే ఉందో అది 5,000 రూపాయలుగా క్వింటాల్కి నిర్ణయించడం జరిగింది. దానిపైన దానికి ఉన్నంటి యొక్క ఈ ప్యాకింగ్ మెటీరియల్, లోడింగు, అన్లోడింగు, కమిషను, ట్రాన్స్పోర్టేషను, గ్రేడింగు, ప్యాకేజింగు వీటన్నిటికి కలిపి ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ కింద 1,250 రూపాయలు. 5,000 రూపాయలేమో ధర, మద్దతు ధర. దాంతోపాటు 1,250 రూపాయలేమో ఈ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్, దానికయ్యే ఖర్చులు. ఇవి వెంటనే అమల్లోకి వచ్చాయి. దీని విషయంలో అయ్యే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుని అటు ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వం, ఇటు తెలంగాణ రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వం 50% కింద ఈ ఖర్చు నష్టాన్ని వచ్చే నష్టం వస్తే ఆ నష్టాన్ని భరించాలని చెప్పని నిర్ణయించడం జరిగింది. ప్రొక్యూర్మెంట్ చేసిన దాన్ని ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీల ద్వారా వాటిని అమ్మేదాని కోసం ప్రయత్నం చేస్తాయి. ఎక్కడ ఈ కొనుగోలు కేంద్రాలు పనిచేయాలనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయానికి వదిలిపెట్టడం జరిగింది. ఇప్పటికే మనందరికీ కూడా తెలుసు మార్కెట్ యార్డులు ఉన్నాయి. ఈ స్టేట్ ఏజెన్సీ ద్వారా దీన్ని అమలు చేయడం జరుగుతుంది. ఆ స్టేట్ కమ్యూనిటీ ఏజెన్సీ ద్వారా ఇవన్నీ కూడా కోఆపరేటివ్ సొసైటీలు, రైతు సంస్థలు లేదా నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేయడం జరుగుతుంది. కానీ మధ్యవర్తులు, దళారుల నుంచి ఇది కొనుగోలు చేస్తే వాళ్ళకి ఈ స్కీమ్ వర్తించదు. నిజమైన నిజాయితీ రైతులకు మాత్రమే అందేటట్టుగా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల పైన ఉంది. ఎందుకంటే
మిర్చి ధరల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుని కేంద్రం మీద నిందలు వేయడం సరైంది కాదన్నారు బండారు దత్తాత్రేయ. మిర్చి రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పండిన మిర్చిని కేంద్రం సేకరించినప్పటికీ నిల్వ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర గోడౌన్లే లేవని దత్తాత్రేయ అభిప్రాయపడ్డారు. కొనుగోలు చేసిన మిర్చిని ఎక్కడ నిల్వ చేస్తారంటూ ప్రశ్నించారు. అసలు గోడౌన్లన్నీ పత్తికి వాడేది, అలాగే దీని మటుకు మిర్చి మటుకు గోడౌన్స్ కూడా సక్రమైనటువంటి పరిస్థితులు లేవు. కాబట్టి మరి కొన్న దగ్గర పెడతారు, ఆ వ్యవస్థ ఎలా ఉండాలి అనేటువంటి విషయం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైనటువంటి ఒక అవగాహన లేకపోవడం. ఒకవేళ ప్రొక్యూర్మెంట్ చేసినా పెట్టడానికి గోడౌన్లు ఉండాలి. ఆ గోడౌన్లు మరి వాటిని ఒకవేళ సపోజ్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఆ గోడౌన్ సంబంధించినటువంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి కళా తపస్వి కె విశ్వనాథ్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందజేస్తున్నారు. ఆ కార్యక్రమం లైవ్ లో చూద్దాం. A director of power excellence and a brilliant screenwriter, Kasinathuni Vishwanath is believed to have made a significant number of 95 feature films and 26 short films under the banner Hindustan Films in barely 15 years. Can we please have the AV for this year's Dadasaheb Phalke Award winner, Shri K. Vishwanath. का यहाँ पर हार्दिक अभिनंदन करते हैं. We request the Honourable President to come forward. Thank you, sir. श्री के विश्वनाथ जी दादा साहेब पुरस्कार से सम्मानित होने वाले भारतीय सिनेमा के एक लंबी फिल्म यात्रा का अनुभव रखने वाले महान फिल्मकार श्री के विश्वनाथ जी. I'm sure we'd all like to hear what K. Vishwanath sir has to say at this legendary moment. Requesting you, sir, to say a few words. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. On this very auspicious occasion of receiving this prestigious and coveted Dadasaheb Phalke Award, I offer my pranams to my parents who are there and to Almighty who is everywhere, to His Excellency the President, Honorable Minister and all the jury members who are right here, and to all of you, to all my fans everywhere in India. Sarve Janas Sukhino Bhavantu. बहुत बहुत धन्यवाद श्री के विश्वनाथ जी. एक बार जोरदार तालियों के साथ बहुत बहुत शुभकामनाएं और बधाई.
बहुत धन्यवाद श्री के विश्वनाथ जी। May I now request the Honourable Minister for Information and Broadcasting, Shri M. Venkaiah Naidu ji, to please come and address the audience. परम आदरणीय राष्ट्रपति महोदय श्री प्रणब मुखर्जी जी और केंद्र सरकार में मेरे साथी, मेरे सहयोगी कर्नल राज्यवर्धन राठौर और केंद्र सरकार में इस विभाग का सचिव श्री राजीव गाबा, जूरी का सभी सदस्य गण और सभी पुरस्कार ग्रहीता और सरकार में इस विभाग का सचिव श्री राजीव गाबा, जूरी का सभी सदस्य गण और सभी पुरस्कार ग्रहीता और आज इस विशेष कार्यक्रम में आए हुए सभी बहनों और भाइयों, I feel it's an honor to be present here and addressing you all at this occasion of the celebration of Indian cinema, which is a religion of all religions in our nation. It's a religion of all religions. There is a saying which goes as following: cinema is the reflection of life with all boring parts cut out. Indeed, films transport us into a parallel world, giving us reprieve from our daily mundane lives while provoking our thoughts and imagination through entertainment. It is the most beautiful form of expression that encompasses a multitude of visual arts such as music, dance and drama. It is also a medium through which contemporary socio-economic, political and cultural issues of individuals and society are showcased. The language of cinema is universal. The cinema language is universal. Whether you know that language or not, you will understand the message. That is the greatness of the cinema. It is a powerful tool to reach out to people transcending the boundaries in society. Indian cinema has remarkably showcased the vast richness of our cultural diversity, our beautiful landscape, languages, and has been a great unifying force promoting our national integration. विविधता में एकता, भारत का विशेषता, अलग भाषा अलग वेश, फिर भी अपना एक देश. Irrespective of caste, creed, sex, religion and region, India is one. We are one nation, one people, one country. That is the message. Since the making of the film Raja Harishchandra by the late Dadasaheb Phalke in 1913 as a Mookie silent production, Indian cinema has undergone a great transformation through process of cyclical change in respect of themes and technology. Just now we have felicitated this year's Dadasaheb Phalke Award winner, the great director of Indian cinema, Sri Kasinadhan Vishwanath. His specialty is no violence, no vulgarity, no obscenity, no fighting. But cinema was entertaining and it became a great success. That is the example he has shown to all of us and is a great inspiration to the budding directors who want to make a debut in the films. Friends, we have seen also just now, the Prime Minister has given a call. Sultan, and now the latest is Bahubali. It's making waves across the world. It has become a trendsetter in all respects and bears testimony of the scale of grandeur in Indian films. It is a shining example of Make in India. Essentially a homegrown feature produced by homegrown talent and technology like visual effects, computer-generated imaginary. I congratulate the director and his highly skilled crew for this wonderful achievement, which is making all of us proud that India also has that talent and capacity and caliber. We are second to none. That has been proved beyond a point. India produces the highest number of films every year in the world, with about 1,500 films per year and 25 to 30 releases every week. The role and importance of film industry is too significant to be ignored. It is the cheapest
available entertainment for the mankind in the country and in the world also, the film. Apart from the economic dimensions, the film industry assumes more importance as it seeks to reach out to the minds of the people by engaging the viewer for about 2.5 hours every time he goes to watch a film. The larger question that emerges is how creative, constructive and meaningful this precious engagement is. That is where all stakeholders need to reflect. On this important occasion, I would like to call upon everybody, please reflect on this aspect. It is widely acknowledged that visuals have the most enduring influence on human mind and psyche. షుడ్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తిరిగి స్వాగతం. జాతీయ చలనచిత్ర ప్రధానోత్సవం కార్యక్రమంలో ప్రస్తుతం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. Honorable Minister for Information and Broadcasting, Shri Venkaiah Naidu. Secretary Information and Broadcasting, Shri Rajiv Gauba. Dignitaries on the dais, members of the jury. మిగతా వార్తల్లోకి వెళితే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్లుగా తయారైంది మార్కెట్లో పరిస్థితి. ఆరుగాలం శ్రమించిన రైతుకు కేజీ మిర్చికి కనీసం 35 రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు. కానీ మార్కెట్లో మాత్రం 100 రూపాయల వరకు ఉంటోంది. ఇక మిర్చి పౌడర్ ధర 200 రూపాయలు పైగా ధర పలుకుతూ సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోయింది. మిర్చి రైతుల కంట నీరు పెట్టిస్తోంది. అప్పులు చేసి పంట పండించినా అమ్మే సమయానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో దిగులు చెందుతున్నారు. గత ఏడాది రేటు బాగానే ఉండటంతో చాలా మంది రైతులు ఈసారి మిర్చి పండించారు. కానీ మార్కెట్లోకి వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. కనీసం క్వింటాల్కి 3000 రూపాయలు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ మలకపేట మార్కెట్కు నిత్యం ఎంతో మంది రైతులు వస్తుంటారు. ఎంతో ఆశగా వస్తున్న రైతులకు ధరలు మింగుడు పట్టలేదు. క్వింటాల్కు కనీసం 3000 రూపాయల గిట్టుబాటు ధర అవుతుందనుకున్నా కేజీ ధర 20 రూపాయలు మాత్రమే పలికింది. మంచి క్వాలిటీతో ఉన్న మిర్చికే 2000 రూపాయలు చెల్లించారు వ్యాపారులు. మిగతా సరుకు 1000 నుంచి 1500 రూపాయలకే అమ్ముకోవాల్సి వచ్చింది. మార్కెట్లో మిర్చి కొనుగోలు చేసిన హోల్సేల్ వ్యాపారులు పక్కనే 50 రూపాయలకు కిలో చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. రైతులకు 1000 రూపాయలు కూడా దక్కలేదు. కానీ వ్యాపారులకు మాత్రం 5000 రూపాయలు గిట్టుబాటయ్యాయి. 15 రూపాయలు రేట్ వేసాడు. ఇదే కాయ సేమ్ ఉంది. కింటా 1500 కాడికి వేసారు. ఇక బయట వాళ్ళు కొనాలంటే 3000 కాడికి కొంటారు. ఇక బయట బస్తా తీసుకుపోవాలంటే మళ్ళీ ట్యాక్సీ కట్టాలి. మీరు బయట తీస్తారని అనుకుంటారు. అది మా పరిస్థితి సార్. 1500 పడ్డాయి. అయితే 1500 కావు 3000 వేసుకుంటే 500 వేసుకున్నా 500 వేసుకోలేదు సార్. 1500 వేసుకుంటే అవసరం ఉంటే లేకుంటే లేదు అంటుండే. 250 రూపాయలు కూలి పడుతుంది ఆటో ఛార్జీ తోటి సార్. మాకు వాటి కిరాయి కూడా వెళ్ళట్లే. ఇవాళ ఇక్కడనే వేసిపోతామని అనుకుంటాం. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు అక్కడి నుంచి ఒక బస్తా కిరాయి 150 పడుతుంది. ప్రతిరోజు చూస్తున్నాం. ఇక్కడ 30 రూపాయలు అంటే ఇక్కడ 50 రూపాయలు. అదే మనం బయట మార్కెట్లో కొంటే 60-70 రూపాయలు ఉన్నాయి ఇదే మిర్చి. అంటే 7000 రూపాయలు కింట. అక్కడికి వచ్చారు 2000, 2500 కూడా రేక రైతులు నడి రోడ్లు తగలబెట్టిపోతున్నారు. ఇక హోల్సేల్ నుంచి రిటైల్ మార్కెట్కి వస్తే సరుకు 100 రూపాయలకు చేరింది. సాధారణ మార్కెట్లో కేజీ మిర్చి 80 నుంచి 100 రూపాయలకు అమ్మేశారు. రైతు అక్కడ 1000 నుంచి 1500 మధ్యలో రైతు వాడు మార్కెట్లో అమ్ముతున్నాడు. అదే ఇక్కడికి వచ్చేసి మీ షాప్లో కొనడానికి వస్తే డిఫరెంట్ ఎంత వస్తుందంటే మిర్చి పౌడర్ వచ్చేసి మిర్చి పౌడర్ 130-150 మధ్యలో ఇలా వస్తుంది. ఇంకా ఎక్కువ కూడా 180 రేంజ్లో కూడా కొన్ని షాపులలో అమ్ముతున్నారు. ఇక మిర్చి పౌడర్ విషయానికి వస్తే కేజీ మిర్చి 40 రూపాయలు, పట్టించుకునేందుకు మరో 20 రూపాయలు, మొత్తం కలిపి 60 రూపాయలు అవుతుంది. కానీ మార్కెట్లో మాత్రం మిర్చి పౌడర్ కు కేజీ 140 రూపాయల నుంచి 160 రూపాయలకు అమ్ముతున్నారు వ్యాపారులు. మిరపకాయలు కేజీ 80 రూపాయలు చొప్పున అమ్ముతున్నామండి. 80-100 రూపాయల చొప్పున మధ్యలో అమ్ముతున్నాము. కారం పొట్టి హోల్సేల్ 130 మాకే దొరుకుతుంది. మేము క్వింటల్ కొన్నా కూడా మాకు ఇదే రేట్ వస్తుంది. అంతకంటే తక్కువ ఏం దొరకదు. మేము మాకు వచ్చిన దాన్ని బట్టి ₹1, ₹2 చూసుకొని అమ్ముతాం అంతే. 130 అమ్ముతాము. 126 మాకు వస్తే 130 అమ్ముతాం హోల్సేల్గా. రిటైల్ షాపుల్లో కేజీ మిర్చి పౌడర్ 150 రూపాయల నుంచి 200 రూపాయలకు పైగానే ఉంది. మొత్తంగా చూస్తే పండించిన రైతులకు గానీ కొనుగోలుదారులకు గానీ మిర్చి అందుబాటులో లేకుండా పోయింది. రైతులు పంట అమ్ముకునేందుకు నానా తంటాలు పడుతుంటే వ్యాపారులు మాత్రం భారీగా లాభాలు గడిస్తున్నారు. బయట మార్కెట్లో కేవలం 15 రూపాయల కేజీ ఉంటే
కొనుగోలుకు వాడుకునేడానికి వచ్చేటప్పటికి ఎందుకు ఇంత రేటు ఉంటుంది అనేది సామాన్యులు అడుగుతున్న ప్రశ్న. మరోవైపు హోల్సేల్ అమ్మకందారులు కూడా మేమే 130 రూపాయలకు 120 రూపాయల కేజీ కొనాల్సిన పరిస్థితి వస్తుంది. నిజానికి ఆ రేటు రైతుకు ఏదైతే తక్కువ పడుతుందో అది తగ్గించగలిగితే మేము సామాన్యులకు కూడా అంతే తక్కువ అమ్ముతాం. కాబట్టి ఖచ్చితంగా మధ్య దళారీ వ్యవస్థను తక్కువ చేసి మిర్చి రేటు తగ్గించాల్సిన అవసరం ఉంది. కార పొడి రేటు తగ్గించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు మిర్చికి అందుతున్న రేట్లు పడిపోయినా ఇప్పటికి ఆ రేటు మాత్రం సామాన్యులకు అందుబాటులో లేదు అనేది ఇక్కడ హోల్సేల్ వ్యాపారులు అలాగే కస్టమర్స్ ఎవరైతే వాడకందారులు ఉన్నారో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. కానీ రేటు మాత్రం అంతే రేట్లో ఉంది, సామాన్యులకు అందుబాటులో లేకుండానే ఉంది. కారం పొడి సుమారుగా 180 రూపాయలకు హోల్సేల్ రిటైల్ షాప్లో అయితే 180 రూపాయలకు అందుబాటులో ఉంది. అదే రైతు విషయానికి వచ్చేటప్పటికి మిర్చి కేజీ కేవలం 15 రూపాయలకు అమ్ముకునే పరిస్థితి దాపరుస్తుంది. ఈ మధ్య దళారీ వ్యవస్థను కనుక కంట్రోల్ చేయగలిగితే అటు రైతుకు లాభం జరుగుతుంది, కనీసం 30 రూపాయలు 40 రూపాయలు 4,000 క్వింటాలకు రైతుకు అందుబాటులోకి వస్తుంది. సేమ్ టైం 50-60 రూపాయలకు సామాన్యుడు వాడకందారులకి అందుబాటులోకి వస్తుంది. ఈ మధ్య దళారీ వ్యవస్థను కంట్రోల్ చేయగలిగే సామర్థ్యం మీద దృష్టి పెడితే బాగుంటుందనేది అందరూ కోరుకుంటున్నారు. మనం ఫలిత అరుణ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్. బ్యాక్ టు న్యూస్. ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఢిల్లీ నుంచి డెహ్రాడూన్ చేరుకున్న మోడీ ప్రత్యేక హెలికాప్టర్లో కేదార్నాథ్ వెళ్లారు. పీఎంకు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. పాదాభివందనం చేయడానికి ప్రయత్నించిన వారిని మోడీ నిలువరించారు. విజిటర్స్ బుక్ లో సంతకం చేసి గర్భగుడిలోకి వెళ్లారు. కేదారనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దేశ ప్రజలే తనకు శక్తి అన్నారు ప్రధాని మోడీ. హరిద్వార్లో పతాంజలి ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. దేశం ఆరోగ్యంగా ఉండాలంటే అపరిశుభ్రతకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ఆ దిశగా ఆలోచించాలన్నారు మోడీ. ప్రజలు తనపై ఉంచిన భరోసానే తనను నడిపిస్తుందని చెప్పారు. मिलता है तो उसका मतलब ये होता है कि आपसे ये प्रकार की अपेक्षाएं हैं, जरा भी आगे पीछे मत हो, इसको पूरा करो. तो एक प्रकार से मेरे सामने मुझे क्या करना चाहिए, कैसे जीना चाहिए, इसका एक डूज एंड डोंट का बड़ा दस्तावेज उस गुरुजी ने रख दिया है. लेकिन सम्मान के साथ साथ आप सबके आशीर्वाद, 125 करोड़ देशवासियों के आशीर्वाद की ताकत पर मेरा पूरा भरोसा है. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే ట్యూన్డ్.